ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనము దేవుని ప్రేమిస్తున్నాము అంటే దేవునికి ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించిన వారమైతే మనము దేవుణ్ణి ప్రేమించిన వారము. అదేవిధంగా దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 45వ అధ్యాయము 2వ వచనము. నేను మీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఆమేన్. ఏంటి నా పరిస్థితి? ఏ పని చెయ్యాలన్నా ఏదో ఒక ఆటంకము అని నువ్వు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుతుండగా దేవుడు అంటారు, అమ్మ నేను నీ మార్గాలు సరళము చేస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు. దేవుడే మనకు ముందుగా వెళ్ళి మనము ఏ మార్గాన వెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రయత్నించాలి అని మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మార్గాలు సరళము చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మెట్టగా ఉన్న స్థలాలను ఆయన ఏం చేస్తున్నారండి? సరళము చేస్తూ ఉన్నారు. ఏ ఆటంకం అయితే ఉందో దాన్ని యేసు నామములో ఆయన కొట్టివేస్తున్నారు, తీసివేస్తూ ఉన్నారు. మన మార్గాలు సరళము చేసి మనల్ని చేపట్టి నడిపిస్తున్నారు. ఏ ఇత్తడి తలుపులు అడ్డుగా ఉన్నాయో, ఏ ఇనుప గడియలు అడ్డుగా ఉన్నాయో వాటిని దేవుడు తొలగిస్తూ ఉన్నారు. అలాంటి సమస్యలు ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటి అన్నిటిని దేవుడు ఏం చేస్తున్నారండి? తొలగిస్తూ ఉన్నారు. నీ మార్గాలైనా సరళము చేస్తూ ఉన్నారు. దేవుడే మన ఆటంకాలను కొట్టివేసి మెట్టగా ఉన్న స్థలాలను ఆయన సరళము చేస్తూ ఉండగా దేవుడు మన కొరకు ఆయన రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. మన పాదాలకి చిన్న రాయి కూడా తగలకుండా ఆయన ఏం చేస్తున్నారండి? మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తూ ఉన్నారు. అంటే మన ప్రతి ప్రయత్నం అందు కూడా దేవుడు మనకి తోడుగా ఉండి ఆయనే మనకు ముందుగా నడుస్తూ ఉన్నారండి. కాబట్టి మనము ఏ ప్రయత్నం చేస్తున్నా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని దాన్ని అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఏది దేవుడు మన కొరకు దాచిపెట్టారో ఆ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధి మనము పొందుకోబోతున్నాము. కాబట్టి ప్రతి విషయం అందు కూడా మనము దేవుని మీద ఆధారపడదామండి. దేవుని చిత్తానుసారంగా జీవిద్దాము. దేవుడు మన మార్గాలను సరళం చేసి ప్రతి ఆటంకాన్ని తొలగిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానము దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల యేసు నామములో నెరవేర్చునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని